ఈ యొక్క కోకోపీట్ అండ్ కాయిల్ ఎలా స్టార్ట్ అయింది? ఇది అప్పుడే మేము పెట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుందండి. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, సబ్సిడీ ఉంది. సో ఇది మొత్తం ఎంత ప్లేస్ అండి? ఇది 1.5 ఎకరం అండి. దీని మీద ఒక్క రోజుకి ఎంత లాభం వస్తుందండి? ప్రస్తుతానికి బ్యాలెన్స్లో ఉందండి, అలాగే లాభాలు అయితే ఇప్పుడు రావట్లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ నేను సరికొత్త బిజినెస్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఇవాళ మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే, సో మొత్తానికి కోకోపీట్ తెలుసు కదా, కోకోపీట్, అదేవిధంగా కాయిల్. సో ఈ యొక్క ఫ్యాక్టరీ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ మనకి రాజమండ్రిలోని కేసనపల్లి అనే ప్రాంతంలో అయితే ఉందన్నమాట. ఇది అమలాపురంకి దగ్గరలో. సో మొత్తానికి ఈ రోజు మనతో పాటు మల్లికార్జునరావు గారు ఉన్నారు. అతని పూర్తి పేరు ముత్యాల మల్లికార్జునరావు గారు అనమాట. సో తను మాటల్లో అసలు ఈ ఫ్యాక్టరీని ఎలా పెట్టారు, దాన్ని ఎలా రన్ చేస్తున్నారు, ఇక్కడ మెషినరీ ఎలా వర్క్ అవుతుంది, అదేవిధంగా కొబ్బరికాయలు, సో ఆ కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మెషిన్ లో వేస్తే ఎన్ని రోజులకి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, మొత్తం కూడా తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు ఎలా ఉంటాయి, అసలు ఉంటాయా ఉండవా, సో మరింత సమాచారం కూడా తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మల్లికార్జునరావు గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో ఈ యొక్క కోకోపీట్ అండ్ కాయిల్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఏంటి? ఇది అప్పుడే మేము పెట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుందండి. ఆ సైడ్ నుండి ఇది. ఓకే. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసాండి, మొన్న 1 ఇయర్ అయింది. ఓకే అండి. మేము ఇది మొత్తం మాకు 60 లక్షలు అయిందండి మొత్తం కాస్ట్ పెట్టడానికి. పిఎంఈజీపీలో తీసాం. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, సబ్సిడీ ఉంది. ఓకే ఏమండి? ఓకే. లేడీస్ పేరున అయితే 35% సబ్సిడీ, జెంట్స్ అయితే 25% సబ్సిడీ. ఓకే. కానీ సపోర్ట్ అవుతుంది, కానీ మాకు సబ్సిడీ అయితే గవర్నమెంట్ ద్వారా పవర్కి రావట్లేదు. అందుకు ప్రస్తుతానికి లాసిపోతున్నాం మేము. అంటే అదే. తర్వాత రా మెటీరియల్ అయితే ఇప్పుడు దొరకట్లేదండి. ఓకే. అసలు మొత్తం అసలు రా మెటీరియల్ లేదు, కాపులు లేవండి అక్కడ కొబ్బరి తోటలకి. కొంత టైట్ అయింది. లేకపోతే ఇంకా బిజినెస్ బాగున్నప్పుడు, పైగా మాకు సీజన్ అండి ఇప్పుడు ఇది. రా మెటీరియల్ మేము తెచ్చుకుంటామండి. తెచ్చుకున్న తర్వాత మేము దాన్ని ఈ బంకర్లో మిషన్లు వేసుకుని, మిషన్లు వేసిన తర్వాత ఇలా ఈ పీసు కాడ పీసు అంటాం దీన్ని. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక 1 రోజులు తడుపుతాం వాటర్ తోటి. తడుపుతారు? ఒక 1 వీక్ తడుపుతాం. ఓకే. తడిపిన తర్వాత మళ్ళీ ఆటో బీటర్లు వేసుకుంటాం మేము. ఓకే. ఆటో బీటర్లు వేసుకున్న తర్వాత పెద్ద మిషన్ ద్వారా తడి ఫైబర్ వస్తుంది. ఫైబర్ వస్తుంది. దాన్ని మళ్ళీ మేము డ్రై చేసుకుంటాం. ఓకే. ఓకే. అదండి. దీనికి వర్కర్స్కి కాస్ట్ ఎక్కువైపోతుంది. తర్వాత మాకు సబ్సిడీ ఉండేదండి, సబ్సిడీ లేదు. అవునా? సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఓకే. ఓకే. సరే అండి. మొత్తానికి ఈ యొక్క మెషినరీ మొత్తానికి మీరైతే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్, సో మీరందరూ అడుగుతున్నారు కదా, మన ఫ్రీడమ్ యాప్లో ఫస్ట్ వీడియో ఇదే. సో అయితే ఏంటి అంటే, దీనికి సంబంధించి 50 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ అనేది మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 35% వరకు సబ్సిడీ ఇస్తుంది అనమాట. సో అబ్బాయిలకైతే సార్ చెప్పినట్లు 25% సబ్సిడీ, అమ్మాయిలకైతే 30% వరకు సబ్సిడీ ఉంటుంది. క్యాస్ట్ వైజ్ కూడా ఉంటుంది అనమాట. అది మీరు బ్యాంకు వెళ్ళి ఒక బిజినెస్ రిపోర్ట్ కానీ తయారు చేస్తే మీకు వస్తుంది. అది యూనిట్ వచ్చి 25 లక్షలు అండి. 25 నుంచి ₹1 కోటి రూపాయల వరకు కూడా ఉంది. మేమైతే 25 సబ్సిడీ మీద తీసుకున్నాం. ఓకే. సో ఇది మొత్తం ఎంత ప్లేస్ అండి? ఇది ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది? 1.5 ఎకరం అండి. 1.5 ఎకరంలో మీరు స్టార్ట్ చేస్తారు. సరే, 60 లక్షల ఇన్వెస్ట్మెంట్ అయింది. ఆ 60 లక్షల ఇన్వెస్ట్మెంట్ కూడాను మీరు మిషనరీ చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి అన్ని కూడాను. ఈ మధ్యన మోడల్ వచ్చిందండి అది. అంటే పెద్ద వర్కర్స్ పట్టక్కర్ లేకుండా లేబర్ కాస్ట్ తక్కువ అవుతుంది. సో మీకు కూడా ప్రాఫిట్ మిగిలే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మెషిన్స్ ఫస్ట్ మీరు ఆ మెటీరియల్ ని తీసుకొస్తారు. ఏమేమి మెషిన్స్ ఎంత అయ్యింది అవి చెప్పండి ఒకసారి. మొత్తం ఎక్విప్మెంట్ దగ్గర 40 లక్షల వరకు అయిపోయింది. ఇది ఏముందంటే, చైనా మార్కెట్ కొన్నప్పుడు లాభాల్లో ఉండేది. ఓకే. అప్పుడు 2 సంవత్సరాలు చైనా మార్కెట్ ఆగిపోయింది. మార్కెట్ ప్రస్తుతానికి లాస్ట్ లో నడుస్తుంది. రెండో వ్యాపారంలో మేము వెళ్ళాక ఇది చేయటం ప్రస్తుతానికి, అంటే ఈవేళ కాబట్టి రేపు బాగుంటది అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం.
అండి. ఓకే, సూపర్ అండి. సో మొత్తానికి ఈ యొక్క పీచు తయారు చేయడానికి అదే ఇంకొక పిట్ తయారు చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మీరు రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? దాన్ని రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం. రైతుల రైతుల తర్వాత బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం. ఓకే, అదే ఖరీదుగా తీసుకుంటాం. మంచి రేట్ ఖరీదుగా అంటే ట్రాక్టర్ లారీ అదండి. అంటే ట్రాక్టర్ ఇంతని లారీ ఇంతని సీజన్ బట్టి ఉంటుంది. ఎంతండి లారీకి? ఎంత ఇవాళ అయితే ఒక లారీ వచ్చి 4,000 నుంచి 5,000 వరకు ఉందండి. ఓకే, ఎన్ని టన్నులు పడుతుందండి? అది టన్నున్నర, ఒక టన్ను పీస్ వస్తుంది. 8 టన్నుల దాకా రా మెటీరియల్ అందులో పడుతుందండి ఒక లారీకి. ఓకే, ఒక లారీకి 8 టన్నులు మీరు ఒక రా మెటీరియల్ పెడితే అందులో ఒక దగ్గర ఒక టన్ను వరకు వచ్చేది కాయరు. తర్వాత వేస్ట్ పిట్ కోకోపిట్ వస్తుందండి ఒక 3 టన్నుల టన్నులు. అదండి, కోకోపిట్ కూడా అమ్ముకోవచ్చు అండి. అది ఇది నర్సరీలకు వేసుకోవచ్చు. తర్వాత ఏమో బ్రిక్స్ అంటే అది ఎటక్లో కలుపుకుంటారు, కలుపులు వేసుకుంటారు. ఓకే, మాకు ఇక్కడ నుంచి అంబాజీపేట, రావులపాలెం అలా వెళ్తుందండి. ఓకే ఓకే. సో ఆ రా మెటీరియల్ తెచ్చుకున్నారు మీరు. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఎందులో పెడతారు? బంకర్లు వేసుకుంటాం. ఫస్ట్ ఓకే ఓకే. సో అదే కదా బంకర్. సో బంకర్ లో వేసిన తర్వాత అంటే ఎన్ని కేజీలు వేయచ్చు మనం? అదే ఎన్ని టన్నులు వేయచ్చు అందులో ఒకేసారి? అందులో ఒక ఇంచుమించుగా మీకు టన్ను వేయచ్చండి. ఒక టన్ను ఒకసారి ఒక టన్ను అంటే ఒక లారీ తెస్తే 7-8 సార్లు మీరు అందులో వేసుకున్న తర్వాత ఇది కాడ పీస్ అంటాం. కాడ పీస్. ఓకే, ఆ కాడ పీస్ తయారవుతుంది. అవునండి. ఆ కాడ పీస్ తయారైన తర్వాత దాన్ని వారం రోజులు అలా పెడతారు. అలా పెడతాం అంటే వాటర్లో నానబెడతాం. ఓకే, తర్వాత దీన్ని మనకు ఆటో పీటర్ వేస్తాం. లాస్ట్ ఉంది కదా ఆటో పీటర్. అది అన్నిటికంటే చాలా పెద్ద మెషిన్ లాగా ఉంది కదా అండి అది. అవునండి. అందులో వేసిన తర్వాత పర్వాలేదండి, తప్పదు కదండి వర్షం. దాని ద్వారా కన్వేర్ల ద్వారా ఆ మిషన్ లోకి వెళ్తుందండి. ఆటోమేటిక్ గా ఆ కన్వేర్ లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. అవునండి. ఓకే, స్కానర్ లోకి వెళ్తుందండి. స్కానర్ లోకి వెళ్ళింది జల్లిస్తుంది. వేస్ట్ అంత కిందకి వచ్చేసి లాంగ్ ఫైబర్ అంతా బయటకు ఉంటుంది, మనకు పనిచేసి ఫైబర్ అంతా. ఓకే ఓకే. సో అది మొత్తానికి అట్లా వెళ్ళి ఎంతసేపు జరుగుతుంది ప్రాసెస్? ఒక టన్నుకి ఎంత టైం పడుతుంది మీకు? ఒక టన్ను పీస్ రావాలంటే ఇంచుమించుగా 4 hours పడుతుంది. 4 hours లో అయిపోతుంది అంటే గ్రేట్. అంటే 7-4 hours. ఓకే ఓకే ఓకే. 2 రోజుల్లో ఒక లారీ చేసేయచ్చు ప్రాసెస్. అవునండి, ఒక లారీ అవదులండి. రోజుకి వచ్చి ఒక టన్ను 2 టన్నులు తీయగలుగుతాం. రోజుకి 10 hours అయితేనే వర్క్. 10 hours అయితే 2 టన్నుల దాకా వస్తుంది. ఓకే ఓకే, సూపర్ అండి. ఇదే కదా అదండి రా మెటీరియల్. రా మెటీరియల్ ఇలా తెచ్చుకొని దీన్ని తీసుకొచ్చి బంకర్ అండి. ఓకే, సూపర్. అది ఎక్కడ వేస్తారు చూపించండి ఒకసారి మాకు. సో దాన్ని ఎలా వేస్తారండి మీరు ప్రాసెస్? అక్కడ రా మెటీరియల్ పట్టుకొచ్చి ఇందులో వేస్తామండి. ఓకే, ఇందులో వేసిన తర్వాత మిషన్ లార్ చేసి కన్వేర్ ద్వారా ఆ మిషన్ లోకి వెళ్తాం. ఓకే, ఆ మిషన్ దాన్ని మళ్ళీ వాటర్ ద్వారా పట్టి మళ్ళీ అందులో వేస్తాం ఆటో పీటర్లో, ఆ సైడ్ మిషన్ లో. ఓకే, అప్పుడు ఫైనల్ మనకి తయారవుతుంది. ఓకే, ఫైబర్ తయారవుతుంది. సరే అండి. సో మరి మొత్తానికి పీచు కాయిల్ దీన్ని మరి ఎక్కడ మార్కెట్ చేస్తారు? మార్కెట్ అంతకుముందు అయితే మనకి నార్త్ లాగిదండి. మార్తల పరుపులకి లాగిది. ఇప్పుడు అది కూడా రబ్బర్ వచ్చేసిందండి, లైట్ వెయిట్ వచ్చేసింది. లైట్ వెయిట్ రబ్బర్ రావటంలో దీన్ని ఆఫ్ చేశారు, తక్కువగా వెళ్తుందండి అది. తర్వాత థర్డ్ మిషన్కి వెళ్తుందండి, కర్లింగ్ కి థర్డ్ మిషన్లో అన్నిటికి. అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా దీని ద్వారా చాలా మంది బతుకుతున్నారు. అది ప్రస్తుతానికి ఆగిందండి వ్యాపారం. ఇది స్లోగా వెళ్తుంది. అది ఏం కాదులేండి, సన్న తాడు ఉంటది కదండి, అది సన్న తాళ్ళు వేస్తారు కదా, సెంటరింగ్ తాళ్ళు, డొక్క తాళ్ళు అంటారు కదా, వాటికి ఎక్కువ వెళ్తారు. ఓకే, వాటికి కూడా పంపించుకోవచ్చు. ఓకే, ఫైన్ ఫైన్. సరే అండి, మొత్తానికి దీనికి వచ్చేసి మీకు ఒక రోజుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? అదే మీకు 2 టన్నులు తయారవుతుందండి అంతే, అందుకంటే ఎక్కువ అవుతుంది. 10 hours అయితే 2 టన్నులు తయారవుతుంది. ఫైన్. సో దీని మీద ఒక్క రోజుకి ఎంత లాభం వస్తుందండి? ప్రస్తుతానికి బ్యాలెన్స్లో ఉందండి. అలాగే లాభాలు అయితే ఇప్పుడు రావట్లేదు, బ్యాలెన్స్లో ఉంది. అలాగా అంటే రా మెటీరియల్ దొరకండి. ఓకే ఓకే, సూపర్ అండి. సో ఫైనల్లీ నెలకి ఎంత టర్న్ ఓవర్ వస్తుంది మీకు? మీకు 60 టన్నులు తీస్తామండి నెలకి. 60 టన్నుల దాకా ఆయిల్ తీసుకొస్తాం. సో దాని మీద ప్రాఫిట్ వచ్చేసి మీకు 60 ఇంటూ ఎంత వేసుకోవచ్చు? 5,000, 7,000, 10,000 వేసుకో. అంటే బ్యాలెన్స్ సరిపోవట్లేదండి. వేసుకుంటే మీకు టన్నుకి వచ్చి ఇంచుమించుగా 2-3 వేలు మిగులుతుందండి. ఓకే, రా మెటీరియల్ కనుక దొరికితే ఫుల్గా. ఇప్పుడు అది టైట్ అయిపోయిందండి, కాస్ట్ ఎక్కువైంది. అది కాస్ట్ ఎక్కడంలో ప్రస్తుతం బ్యాలెన్స్ ఉంది. అదండి, 60 ఇంటూ బిజినెస్ బాగుంటుందండి. సో ఓకే, 60 ఇంటూ ఒక 7,000 వేస్తున్నా టన్నుకి. 4,20,000 రూపాయలు వస్తుంది మీకు. అందులో టర్నోవర్ వస్తుందండి. ఓకే ఓకే. సో అందులో ప్రాఫిట్ వచ్చేసి మీకు దగ్గర 2 లక్షల నుంచి నెల వద్దులకి 5 లక్షలు 6 లక్షలు వస్తుందండి. తర్వాత ఈ కోకోపిట్ కూడా వస్తుందండి.
కోకోపీట్ దాన్ని ఎట్లా అమ్ముకుంటారు ఏంటి ఇక్కడ? ట్రాక్టర్లో ఇటక బట్టీలకు కానండి, తర్వాత ఏమో నర్సరీలకు కూడా తీసుకెళ్తారు. అదెంత ఉంటుందండి ఒక ఇక్కడ టన్ వచ్చి మీకు 2000 ఉంటుందండి. ఓకే, కొంచెం దాంతో పోలిస్తే 2 టన్నులు అంటే 18,000 నుంచి 2000 వరకు ఉంటుంది. సో ఏదైతే ఏది మీకు ప్రాసెస్ అయితే కోకోనట్ అయితే ఏది పోదండి. ఓకే ఓకే, సూపర్ సూపర్. మన ఛానల్లో అందరూ కూడాను బిజినెస్ ప్రేక్షకులు అనమాట. సో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారు ఇట్లాగా ఈ బిజినెస్ కానీ, సో అలాంటి వారందరికీ మీరు ఏం చెప్తూ ఉంటారు? ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే అంటే ఇది కొబ్బరి తోట ఉన్న వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏమో. చెప్పండి అసలు నార్మల్ వాళ్ళు చేయొచ్చా? వల్ల ఏంటంటే వెనకాల ఇంచుమించుగా పరోక్షంగా కూడా చాలా మంది కార్మికులు బతుకుతారు. అదొక తృప్తి మాకు. అదండి ప్రతి ఒక్కరు చేసుకుంటారండి ఇక్కడ. మాకు 20 మంది అండి, 20 మంది మెంబర్స్ ఉంటారు. 20 మంది వర్కర్స్ అండి. ఓకే, అది ఈ ట్రాక్టర్కి అయితే ఆపరేటర్లు అయితే, తర్వాత మనకి డ్రై సీస్ వాళ్ళు అయితే 20 మంది వర్కర్స్ ఉంటారు. ఓకే ఓకే, డైలీ. సూపర్. సో అలా స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు? అది బిజినెస్ మంచిదేనండి, అయితే ఇప్పుడు ప్రస్తుతాలు బాగాలేదు, కానీ చేసుకుంటే బాగుంటుందండి. అన్నట్లు కూడా బాగుంటుంది బిజినెస్, పర్వాలేదు. రా మెటీరియల్ దొరికితే చేసుకోవచ్చు. అంటే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి కొంచెం స్లో అయింది, అంతకుముందు అయితే చాలా బాగుంటుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంత డౌన్లో ఉందండి మార్కెట్. ఫైన్ అండి, పుంజుకుంటుంది పాపం ఇందాక నుంచి మీరు అదే చెప్తున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఎంత పడుతుంది కరెంట్ బిల్ దానికి ప్రతి నెల? అది మాకు యూనిట్కి వచ్చి 9 రూపాయలు అండి. ఎక్కువ కాస్ట్ అంటే ఒక బిల్ వచ్చి మనం 60 టన్నుల నుంచి 50 టన్నులు 60 టన్నులు తీసుకుంటే 90,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టుకోవాలి జరుగుతుందండి. ఓకే ఓకే, ఫైన్. అంతకుముందు సబ్సిడీ అదే ఇప్పుడు మీకు వెళ్ళొచ్చారు కదండి చేపల చెరువులకి, ఆయన సబ్సిడీ ఉండేది, మాకు లేదు. గవర్నమెంట్ ఏమో పిఎంఈజీపీలో సబ్సిడీ ఇస్తుంది, పవర్కి అయితే ఇవ్వట్లేదు. సరే, ఓకే అండి. తర్వాత మాదైతే ఫణిశంకర్ కాయర్ అండి ఫార్మ్ పేరు. ఓకే, ఫణిశంకర్ కాయర్ ఇండస్ట్రీ. ఓకే, ఫైన్ అండి. సో ఫైనల్లీ అంతా రెడీ అయిపోయిన తర్వాత కోకోపీట్ని మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారా, లేదంటే మన ఇండియాలోనే? ఇక్కడేనండి, మన రాష్ట్రంలోనే ఇంచుమించుగా ఒక 60-70 కిలోమీటర్లు వెళ్తుంది ఫీటు. అదే ఫైబర్ అయితే మాత్రం మీకు నార్త్కి వెళ్తుంది. నార్త్కి మొత్తం నార్త్ బయర్లు ఉంటారు, బయర్ల ద్వారా నార్త్కి వెళ్తూ ఉంటారు. ఓకే, వాళ్ళే పట్టుకెళ్తారు. ఓకే, వచ్చి వాళ్ళే తీసుకొని ఉంటారు. ఇక కోకోపీట్ మాత్రం నర్సరీ, ఇక్కడ నర్సరీకి కానీ ఇటక బట్టీలు అండి, అదే బ్రిక్స్ బట్టీలు ఉంటాయి కదండి, వాళ్ళకి తీసుకెళ్తారు. మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటూ ఉంటారు? వాళ్ళు వస్తారండి మనకి. అంటే మీరు ఎక్కడైనా మనకి ఫోన్ ద్వారా అండి వాళ్ళు వస్తారు. కొన్ని పార్టీలు డైరెక్ట్గా వేసుకుంటామండి, మాకు డైరెక్ట్గా పార్టీలు వేసుకుంటాం. సో మొత్తానికి కైస్ ఆ కోకోపీట్ అదేవిధంగా పీచు, సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన ప్రాసెస్ అంతా చూసాం కదా. ఇప్పుడు అసలు ఆ పీచుని ఎలా ప్యాక్ చేస్తారో చూద్దాం. సో ప్యాకింగ్కి ఇప్పుడు కొత్తగా మెషిన్స్ కూడా వచ్చేసాయంట. ఈ మెషిన్ వచ్చేసి హైడ్రాలిక్ది 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. సో ఆ మెషిన్లో ఈ యొక్క ఏదైతే పీచు ఉందో దాన్ని వేస్తున్నారు. సో చూపిస్తారు, స్టార్ట్ చేయండి. సో ఇట్లాగా ఆ పీచుని అందులో పెట్టేస్తున్నారు. ఎన్ని కేజీల వరకు పడుతుందండి ఇందులో? 50 కేజీస్ పడుతుంది. 50 కేజీలు పడుతుంది. సో 50 కేజీలు అయితే మీకు 16 లక్షలు అవుతుంది. ఓహో, మెషిన్ దాని యొక్క కెపాసిటీని బట్టి దాని కాస్ట్ ఉంటుంది. సరిపోతుంది, లేచండి. సో ఇంకా రెడీ అయిపోతున్నట్లేనండి. ప్యాక్ చేస్తారండి. ఎవరు ప్యాక్ చేస్తారండి? ఆ ఇద్దరు వర్కర్స్ అండి. సో ఇప్పుడు అది ప్రాసెస్ అంతా కూడాను 50 కేజీలది కిందికి అతుకుపోయింది మొత్తం. సో ఓకే, సూపర్. శ్రీని గారి సెల్ ఉంది ఉంచాడు కదా. సో ఇట్లా 50 కేజీలు అండి. రోజుకి ఎంత తయారవుతుందండి ఇక్కడ? ఐ మీన్ ఈ యొక్క ప్యాకింగ్ ప్రాసెస్ ఒక 50 బేల్స్ తయారవుతుంది. 50 తయారవుతాయి. 2 బ్యాగులు తయారవుతాయి. ఒక్కొక్కటి వచ్చి 50 కేజీలు. ఎంత ఒకటి ఎంత ఉంటుందండి కాస్ట్? అది ఒక బేల్ వచ్చి మీకు టన్ 7,000 రూపాయలు అండి. అది టన్ 7,000 అంటే బేల్ వచ్చి మీకు 350 నుంచి 400 రూపాయలు ఉంటుంది. ఓకే ఓకే, బేల్ అంటారు దాన్ని. దాని బేల్ అంటారు. బేల్. ఓకే ఓకే, ఈజీగా చక్కగా ఒక హోల్ కూడా ఉంది దానికి కదా, ప్యాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఇట్లా మీరు లారీస్కి పెట్టేస్తూ ఉంటారా? యా, మొత్తానికి 50 కేజీలు. సో గ్రేట్ అండి. చూడడానికి పీచ్ చాలా తక్కువగా ఉంటుంది అనుకుంటాం, కానీ చూసారా మెషిన్తో దీన్ని మొత్తం 50 కేజీలు చేశారు. మంచి బరువుగా ఉంది, బాగుంది ప్రాసెస్ అంతా కూడాను. సో మొత్తానికి అయితే ఇది కోకోపీట్, అదేవిధంగా పీచు ఫ్యాక్టరీలో ఎలా వర్క్ జరుగుతుందో. సో ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు అయితే మీరు పొందవచ్చు. సో చెప్పారు కదా,
మల్లికార్జునరావు గారు చాలా వివరంగా సో మీరు ఫాలో అయిపోతారని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జునరావు గారు, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ కోకోపీట్, అదేవిధంగా కాయిల్ ఫ్యాక్టరీ బిజినెస్ సంబంధించి. సో దీనికి సంబంధించి వారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం 60 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. ఇందులో ఎంత కాదనుకున్నా 1.5 ఏకర్ ఆఫ్ ల్యాండ్ అయితే తను తీసుకున్నారు. అండ్ ఇందులో 40 లక్షల రూపాయల వరకు ఎక్విప్మెంటే, అది లేటెస్ట్ ఎక్విప్మెంట్ మీరందరూ చూసారు కదా, చాలా బాగుంది. సో ఆ ఎక్విప్మెంట్తోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. రా మెటీరియల్ అంతా కూడాను రైతుల దగ్గర నుంచి టన్నులు లెక్కిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారంట. అంటే ఒక లారీకి వచ్చేసి దగ్గర 8 టన్నులు వస్తుంది. ఆ 8 టన్నులు తీసుకున్న తర్వాత వీళ్ళకి పీచ్ అనేది దగ్గర 8 టన్నులకి ఒక టన్ను మాత్రమే దగ్గర అవుతుంది. అంటే 800 నుంచి 1 టన్ను వరకు. సో దీని మీద వాళ్ళకి ఎంత కాదనుకున్న ఒక మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. నెలకి ఎంత కాదనుకున్న 5 లక్షల రూపాయల వరకు తనకి టర్న్ ఓవర్ వస్తుందంట. ఇందులో అన్ని ఖర్చులు పోగా దగ్గర 3 నుంచి 4 లక్షలు వరకు లాభం అయితే తనకి మిగులుతుందని తను చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీకు పిఎంఈజీపీ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో యూ కెన్ ప్రొసీడ్. అండ్ ఆల్సో సార్, ఈ బిజినెస్ సంబంధించి మా ప్రేక్షకులకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే మీ యొక్క కాంటాక్ట్ ఇస్తాం, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి, గైడెన్స్ ఇస్తారా? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆయన చెప్తున్నారు కాబట్టి అతని డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళి దాని దగ్గర డీటెయిల్స్ కూడా అడిగి మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే, అదేవిధంగా ఈ బిజినెస్ కాదు, ఈ బిజినెస్ అందరూ చేయలేరు, వేరే బిజినెస్ కూడా చేయాలనుకున్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియాస్. దిస్ ఇస్ రాజీవ్ signing off.